హాయ్ అండి. సాయంత్రం చిన్న మినీ వ్లాగ్ అనమాట. మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో, తనకి స్నాక్స్ కోసం అని చెప్పేసి చిన్న చిన్న పునుకుల్లా వేస్తున్నాను. ఈ పౌడర్ ఎప్పుడు నేను ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటానమాట. సో, కొంచెము మినపప్పు, అటుకులును, కొంచెం బియ్యము మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడైనా కావాలంటే మన పునుకులు కానీ, దోసలు కానీ యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసుకోవడం ముందు కొంచెం పెరుగు అన్నది యాడ్ చేసుకుంటే మనకి కొంచెం పుల్లగా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పటికైనా ఇన్స్టెంట్గా కావాలనుకుంటే అప్పటికప్పుడు మనం దోసలు కానీ, పునుకులు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండి అయితే నేను ఎప్పటికప్పుడు రెడీ చేసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటాను. కొంచెం పెరుగు, ఉప్పు యాడ్ చేసేసి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా ఒకసారి వాటర్ వేసేస్తే అది ఉండలు కట్టేస్తుందనమాట. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం లైట్గా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని చక్కగా మనం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్ని పునుకుల్లా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అవి మనం చక్కగా అటు ఇటు తిప్పేస్తూ ఉండాలి. చిన్ని చిన్ని పునుకుల్లా వేసుకుంటే సరిపోతుంది. సో, మనకు కావాలంటే గారెల షేప్ కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. నేనైతే పునుకుల్లా వేశాను. అటు ఇటు తిప్పిన తర్వాత డీప్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత అది తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో, పక్కన పెట్టేసుకొని చక్కగా ఉదయం మార్నింగ్ టిఫిన్ కానీ పచ్చడి చేశాను అనమాట. సో, ఆ పచ్చడి ఉంటే ఆ పచ్చడిలో చక్కగా నంచుకొని తిన్నాము. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈలోపు మా పండుగడికి ఒక పక్కన సిర్లాక్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో, వాడికి కూడా మాకు స్నాక్స్ టైం అయినప్పుడు వాడికి కూడా స్నాక్స్ పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఈవినింగ్ సిర్లాక్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను.